పాఠశాల వసతి గృహాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓను కోరిన సిపిఎం పార్టీ. పెద్దాపురం మండలాల్లో ఉన్న అన్ని పాఠశాలల వసతి గృహాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి సిపిఎం ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్దాపురం మండల ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మలేరియా, డెంగూ, టైఫాయిడ్ జ్వరాలతో పాటు వాంతులు, విరోచనాల కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. చెదలాడు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు జూలై 28వ తేదీన ఒకరు, ఆగస్టు 13వ తేదీన ఒకరు మరణించడం జరిగిందన్నారు. ఇప్పటికే పట్టణ, రూరల్ ప్రాంతాల్లో పాఠశాలల విద్యార్థుల హాజరు సంఖ్య జ్వరాలతో తగ్గుతుందని, తక్షణం అధికారులు పాఠశాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మెడికల్ క్యాంపుల ఏర్పాటుకు యుద్ధ ప్రతిపాదకన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, కేదారి నాగు, క్రాంతి కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణం అలాగే రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇది పాఠశాలలో హాస్టల్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. నిన్న సిపిఎం పార్టీగా కొన్ని పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ఇప్పటికే పాఠశాలలో అనేక మంది విద్యార్థులు అనారోగ్యంతో సెలవు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు సెలవు పెట్టారనేది కూడా పర్యవేక్షణ అనేది జరగడం లేదు. చెదలాడ పాఠశాలలో జూలై 28వ తేదీన అలాగే ఆగస్టు 13వ తేదీన 10th క్లాస్ విద్యార్థులు ఇద్దరు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకొక 9 మంది మేము వెళ్ళినప్పుడు చూసినాం, ఇంకొక 9 మంది జ్వరాలతో హాస్పిటల్లో కూడా జాయిన్ అయి ఉన్నారు. ఇద్దరేమో కాకినాడ జీజీహెచ్లో, మిగిలిన హాస్పిటల్స్లో జాయిన్ అయి ఉన్నారు. పెద్దాపురం టౌన్లో కానీ రూరల్లో కానీ ప్రధానమైన పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యాలతో ప్రధానంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద తక్షణం మెడికల్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ జరపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. దీని మీద మెడికల్ క్యాంపుల్ని ప్రతి హాస్టల్లోనూ పాఠశాలలోనూ మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఎవరైతే అవసరమైన వాళ్ళనో వాళ్ళు రిఫర్ చేయాలి. పాఠశాలలకి ఎవరైతే విద్యార్థులు రావట్లేదో రాని విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు ఎందుకు రావట్లేదు కూడా పాఠశాల నుంచి పర్యవేక్షణ జరగాలి. ఇది పాఠశాల హెచ్ఎం గారు కానీ లేకపోతే ఎంఈఓ కానీ ఇది పర్యవేక్షణ చేయాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా కోర్టు ఈరోజు ఆర్డీఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది.